గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈసారి డిఎంకే, అన్నా డిఎంకేతో పాటు కోలీవుడ్ స్టార్ విజయ్, తమిళగ వెట్రి కళగం పార్టీ కూడా ఎన్నికల బరిలోకి దిగింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయ్ పార్టీ పోటీ చేస్తోంది. ఇక విజయ్ కూడా తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. ఏప్రిల్ 23న జరిగిన పోలింగ్లో భారీ ఓటింగ్ నమోదైంది. సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు భారీ ఎత్తున తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీవీకే అధినేత హీరో విజయ్, రజనీకాంత్, అజిత్, ధనుష్, శృతి హాసన్, కమల్ హాసన్, త్రిష, ఖుష్బూ, శివకార్తికేయన్, డైరెక్టర్ అట్లీ ఇంకా ఇతర ప్రముఖులు తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారు. వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది త్రిష అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా విజయ్తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు బలం చేకూరుస్తూ ఇద్దరు కూడా జంటగా ఓ పెళ్లి వేడుకకు హాజరయ్యారు. దీంతో వీరు కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే ఓటు వేయడానికి వచ్చిన త్రిషపై మీడియా ప్రత్యేక దృష్టి పెట్టింది. అయితే త్రిష మాత్రం సింపుల్గా తన తల్లితో వచ్చి ఓటేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సైలెంట్గా ఒక క్రేజీ బాంబ్ వేసేసింది. చెన్నైలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన త్రిష ఆ తర్వాత తన వేలికి ఉన్న సిరా చుక్కను మీడియాకు చూపిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాసేపటికే అదే ఫోటోని తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది త్రిష. అంతవరకు బాగానే ఉన్నా ఆ ఫోటోకు ఆమె జోడించిన పాట ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ఆ సాంగ్ మరేదో కాదు, విజయ్ త్రిష జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గిల్లీలోని అర్జునర్ విల్లు అనే పాట. ఈ సాంగ్ ఒకటే కాదు, అందులో కేవలం విజిల్స్ వినిపించే భాగాన్ని మాత్రమే ఆమె తన పోస్ట్కి జత చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే విజయ్ టీవీకే పార్టీ గుర్తు కూడా విజిల్. ఈ క్రమంలోనే త్రిష ఆ పాట విజిల్తో ఫోటో షేర్ చేసిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్కు మద్దతు తెలపడానికే త్రిష ఈ పాటను జత చేశారని అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.